వెల్కమ్ టు గ్రేటర్ గుంటూరు వాయిస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చంద్రబాబు నాయుడు అరెస్ట్ను నిరసిస్తూ భార్య భువనేశ్వరి బస్సు యాత్ర. అరెస్ట్ను తట్టుకోలేక మనోవేదనతో మృతి చెందిన కుటుంబాలను పరామర్శ. సాగర్ కుడి కాలువలకు నీరు అందించండి. పేద కురపాడు ఎంఆర్ఓ కార్యాలయం వద్ద రైతులు నిరసన. నగరంలో ప్రారంభమైన ఫ్యామిలీ డిజైనింగ్ స్టూడియో. ₹1,00,000 కొనుగోలుపై 25% అదనం. కార్తిక్ వెల్లడి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ ఆయన భార్య భువనేశ్వరి నిజం గెలవాలి పేరుతో బస్సు యాత్రను చేపట్టారు. నారావారిపల్లిలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నిజం గెలవాలి యాత్రకు భువనేశ్వరి శ్రీకారం చుట్టారు. మాజీ స్పీకర్ ప్రతిభా భారతి, టీడీపీ ఎమ్మెల్సీ అనురాధ ఆమె వెంట ఉన్నారు. నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన తర్వాత భువనేశ్వరి చంద్రగిరికి బయలుదేరారు. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక మనోవేదనతో మృతి చెందిన కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించారు. భువనేశ్వరి వెంట టీడీపీ నేతలు, ఇన్ఛార్జీలు ఉన్నారు. మేడం గారు ఎమ్మెల్సీ గారు ఒక సైడ్ ఉండండి. మేడం గారు మేడం గారు ఒక సైడ్ ఇంకా ఇంకా ఒకసారి అట్లేదు. మేడం గారు కొద్దిగా వెనక్కున్నాను. ఫోటోలు వాళ్ళు ఇస్తారండి, వాళ్ళు ఇస్తారండి. ముందు రోజు ఈ సోషల్ మీడియా పోలీస్ అబ్బాయిలు బెయిల్ రాలేదు. సోషల్ మీడియా డీఎస్పీ రమ్మంటారు. నేను రాని చెప్పి వాళ్ళకి ఫోన్లో మాట్లాడారు. మార్నింగ్ అడిగితే మీ భార్య కడుపుకోవాలని కింద తెస్తే బయట వచ్చే వరకు ఏం పని చేయలేదు. నాగార్జున సాగర్ కుడి కాలువ ఆయకట్టుకు సాగునీరు వెంటనే విడుదల చేయాలని పల్నాడు జిల్లా పెదకూరపాడు ఎంఆర్ఓ కార్యాలయం వద్ద రైతులు ధర్నా నిర్వహించారు. సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే కొమ్మలపాటి శ్రీధర్ ఆధ్వర్యంలో అన్నదాతల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ కాలువలకు నీరు అందించి పంటలను కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం పెదకూరపాడు ఎంఆర్ఓ జియాఫుల్ హక్కుకు వినతి పత్రం అందజేశారు.
ఉద్దేశం ఏమిటంటే పెదకూరపాడు నియోజకవర్గం మొత్తం రైతు వారిగా దిరవదాకలో పట్టు వేసుకొని ఆరుదల పంటలు వేసుకునే నియోజకవర్గం ఇది. ఈ నియోజకవర్గం ఇప్పుడు పూర్తిగా పొలాలు ఎండిపోయినాయి. కావున ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులకి ఆరుదల పంటలు ఇచ్చి రైతులను ఆదుకోవాలి. ఇప్పుడు కృష్ణానది నీళ్లు పట్టుసీమ ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు పట్టుసీమ కట్టబట్టి కృష్ణానదికి డెల్టాకి నీళ్లు అందుతున్నాయి. ఇప్పుడు ఆ రోజు పట్టుసీమ అంతా మోసం అన్నాడు. ఇలా పట్టుసీమే కృష్ణానదిని ఆదుకుంటుంది. అది గమనించాలి ప్రజలందరూ, ప్రభుత్వం వారు గమనించాలి. పట్టుసీమ ఉండబట్టి కింద కృష్ణానదికి 600 మాగాడికి నీళ్లు అందుతున్నాయి. అలాగనే పెదకూరపాలెం నియోజకవర్గంలో రైతాంగాన్ని ప్రభుత్వం వెంటనే నీళ్లు విడుదల చేసి రైతాంగాన్ని నిరంతరం కానీ ప్రతిని కానీ 600 పైన ఆదుకోవాలని మేము ముఖ్యంగా ఈ ర్యాలీ చేసి ప్రభుత్వానికి. కార్తిక్ హనీష్ ఫ్యామిలీ ఫేవరెట్ డిజైనింగ్ స్టూడియోను ప్రారంభించారు. గుంటూరు అరంటల్పేట 7వ లైన్లోని నూతనంగా ఏర్పాటు చేసిన షోరూంను నిర్వాహకులు కార్తిక్ హనీష్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు కార్తిక్ మాట్లాడుతూ మొట్టమొదటి ఫ్యామిలీ డిజైనింగ్ స్టూడియోను నగరంలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజల అభిరుచులకు తగినట్లు శుభకార్యాన్ని బట్టి ప్రత్యేక డిజైనింగ్ అందించాలనే ఉద్దేశంతో ఫ్యామిలీ ఫేవరెట్ స్టూడియోను ప్రారంభించినట్లు వెల్లడించారు. షోరూం ప్రారంభోత్సవం సందర్భంగా ₹1,00,000 కొనుగోలుపై 25% అదనంగా అందిస్తున్నట్లు చెప్పారు. మేడం గుంటూరు ప్రజలందరికీ నమస్కారం. ఇప్పటివరకు హనీషా కోచర్ పేరు మీద ఇన్స్టాగ్రామ్లో ఇండియా వైడ్ అండ్ ఇంటర్నేషనల్ వైడ్ కూడా మేము డిజైన్స్ చేసి కస్టమైజింగ్ డ్రెస్సెస్, ఇట్లా వెస్ట్రన్ డ్రెస్సెస్ కానీ శారీస్ ఇట్లాంటివన్నీ డిజైనింగ్ చేసి కస్టమైజ్డ్గా ఇప్పటివరకు చాలా సర్వీసెస్ ఇచ్చాము. సో ఈరోజు మన గుంటూరులో అరండల్పేటలో ఫ్యాబ్రికా అనే పేరుతో ఒక డిజైనర్ ఫ్యాబ్రిక్ స్టూడియో, అందులో జెంట్స్కి లేడీస్కి డిజైనర్ ఫ్యాబ్రిక్స్తో మీరు ఎలాంటి డిజైన్ చూపించినా లేదంటే మీకు ఎలాంటి డిజైన్ మీ ఈవెంట్స్కి కావాలన్నా మేము చేసి ఇవ్వగలము. అండ్ అలాగే పెళ్ళిళ్ళలో పట్టు శారీస్ ఎంత ప్రాముఖ్యతో తరతరాలుగా చూస్తున్నాము. సో అలాంటి పట్టు శారీస్ ఓన్లీ హ్యాండ్లూమ్ హ్యాండ్మేడ్ శారీస్ మాత్రమే సెలెక్టెడ్ కలెక్షన్స్తో ఇక్కడ ప్రజెంట్ చేయబడుతుంది. సో మీకు డిఫరెంట్ కలెక్షన్ కావాలి అంటే పట్టు శారీస్లో మా కాంచీపురం ఆర్ట్ స్టూడియోని కాంచీపురం ఆర్ట్ స్టూడియోలో ఒకసారి చెక్ చేయొచ్చు మీరు. సో ఒక పెళ్ళికి కానీ ఏదన్నా ఫంక్షన్కి మీకు కావాల్సిన పట్టు శారీ, దానికి కాంబినేషన్గా మీ పిల్లలకి కానీ మీ హస్బెండ్స్కి కానీ ఇట్లా మొత్తం డ్రెస్సింగ్ అంతా ఈవెంట్కి కావాల్సిన ప్యాటర్న్ మొత్తం ఇక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు. మీకు అందుబాటులో డిజైనర్స్ కూడా ఉన్నారు ఇక్కడ. సో మీకు ఎలాంటి డిజైన్ కావాలన్నా మీ పర్సనాలిటీకి ఎలా సూట్ అవుతుంది, మీ డ్రెస్సింగ్కి ఎలా సూట్ అవుతుందో సజెస్ట్ చేసి
దాన్ని బట్టి మీకు జనం మెచ్చే ప్రజలకు నచ్చే పాలన టీడీపీ జనసేనతోనే సాధ్యమని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో టీడీపీ జనసేన సంకీర్ణ ప్రభుత్వ సంకల్ప యాత్రను నిర్వహించారు. ఈ యాత్రకు ఎటువంటి పర్మిషన్ లేదని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొంతసేపు పోలీసులకు టీడీపీ జనసేన కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ దిశగా అడుగులు వేస్తుందని అన్నారు. ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పోలీసులను అడ్డు పెట్టుకుని ప్రభుత్వం ప్రతిపక్షాల కార్యక్రమాలు అడ్డుకోవటం సిగ్గుమాలిన చర్యని విమర్శించారు. గ్రామాల్లో ప్రజలతో కలిసి ఇంటింటికి తిరిగి పార్టీ సిద్ధాంతాలు, పార్టీ మేనిఫెస్టోను ప్రచురించిన కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన సత్తెనపల్లి నియోజకవర్గ నాయకులు బొర్రా వెంకట అప్పారావు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ నోటీస్లో పెట్టుకొని ఏదన్నా ఉంటే ఏదన్నా ప్రాబ్లం అయితే ఉంటే వాళ్ళు మాకు చెబుతారు అన్నమాట. వాళ్ళతో అలా చెబుతారు కదా, తెలియలేనప్పుడు ఇబ్బంది కదా అనేది మా ఆఫీసర్లు చెప్పేది. అది దానికోసం అని మీరు ఏంటంటే వేసుకొని जोहार जोहार कोयला जोहार जोहार कोयला जोहार जोहार एनटीआर जोहार जोहार एनटीआर जय जनसेन वर्दिल्लाली चंद्रबाबु नायडू गारी नायकत्వం वर्दिल्लाली पवन कल्याण गारी नायकत्వం वर्दिल्लाली తెలుగుదేశం జనసేన పార్టీల ఐక్యత జై జనసేన జై జనసేన ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు తాగునీరు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో 5 మినరల్ వాటర్ కూలర్లను దాతలు ఏర్పాటు చేయడం అభినందనీయమని సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ అన్నారు. బుధవారం పట్టాభి బసవ ఉన్నయ్య జ్ఞాపకార్థం ఆయన తనయుడు గోపి 50,000 ఖర్చుతో ఏర్పాటు చేసిన వాటర్ కూలర్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఆసుపత్రిపై నమ్మకంతో రోజుకు 3,000 నుంచి 4,000 మందికి పైగా రోగులు వస్తున్నారు. మధురాన్నం కోసం 1,200 నుంచి 1,500 మందికి పైగా రోగులు సహాయకులు వస్తున్నారు. వీరందరికీ దాహార్తి తీర్చడానికి పట్టాభి గోపి యజ్ఞంలా భావించి పలు చోట్ల వాటర్ కూలర్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 5వ వాటర్ కూలర్ను మధురాన్నం ఎదురు ప్రారంభించామని ఆయన చెప్పారు. డబ్బులు ఖర్చు పెట్టి సేవా కార్యక్రమాలు చేపట్టాలంటే పెద్ద మనసు ఉండాలని ఆ మనస్సు గోపికి ఉందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో సివిల్ సర్జన్ ఆర్ఎంఓ డాక్టర్ సతీష్ కుమార్, నర్సింగ్ సూపరింటెండెంట్ ఆశా సజిని తదితరులు పాల్గొన్నారు. గోపి గారు ఎవరికి ఇస్తారు ఫస్ట్ క్లాస్ అంతేగాని ఓకే 15 టార్గెట్ రీచ్ అవుతుంది. వాళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇక్కడ క్యాన్సర్ విభాగం వెనక భాగంలో ఉన్నామండి. ఇక్కడ మనకి మధురాన్నం కూడా జరుగుతూ ఉంది. మధురాన్నంలో కూడా దాదాపు రోజుకి ఎంతమంది భోజనం చేస్తున్నారండి? మా 1,200 నుంచి 1,500 మంది భోజనం చేస్తున్నారు. వాళ్ళకు కూడా మంచినీళ్ళు తాగడానికి ఒక అవసరం అయితే మాత్రం ఇక్కడ గుర్తించిన మా పట్టపు బసవపన్నయ్య గారు కుమారుడు గోపి గారు మరొక అడుగు ముందుకేసి ఇంకొక 5వ వాటర్ ప్లాంట్, ఒక త్రాగునీరుకి ఈ హాస్పిటల్లో ఎవరు ఇబ్బంది పడకూడదు,
అన్నది తను తీసుకున్న ఒక యజ్ఞం అనుకోవచ్చు. తాగునీటి జల యజ్ఞం అని మేము పేరు పెట్టుకున్నాం మీకు. ఆ యజ్ఞం చేస్తున్నందుకు మీకు మరొకసారి చేతులెత్తి నమస్కరిస్తున్నామండి. సో ఇలాంటివి చేయాలంటే ముందు మంచి మనసు ఉండాలి, ఆర్థికంగా స్టాండర్డ్గా ఉండాలి. వీటన్నిటికన్నా ముందు మీ నాన్నగారి పేరు మీద చేయటం, మీకున్న ఆయన మీద ప్రేమ అయితే మాత్రం మాకు ఇక్కడ ప్రతి ఒక్క ప్లాంట్లో కూడా కనబడతా ఉంది. మీ నాన్నగారి పేరు మీదుగా ఇక్కడికి వచ్చే రోగులకి దాహార్తిని తీరుస్తున్నందుకు మీకు మీ నాన్నగారికి కృతజ్ఞతలు తెలియజేస్తాను. అలాగే మీ బ్రదర్ శ్రీనివాసరావు గారు. సో మీరందరూ కూడా ఇక్కడ హాస్పిటల్ని దత్తత తీసుకునేది అనిపిస్తూ ఉంది. ప్రతి ఒక్కరికి త్రాగునీరు ఎంతో అవసరం. ఒక అరగంట సేపు నడిచామంటే మనకు కూడా మంచినీళ్ళు తాగాలనిపిస్తుంది. ఇప్పుడు కూడా మేము మంచినీళ్ళు తాగామంటే బాగున్నాయి. సో ఇక్కడ త్రాగునీరు గతంలో చూస్తే ఒక వ్యాపార కూడలిలాగా ఒక నీళ్లు అమ్ముకునే కార్యక్రమం కూడా ఇక్కడ చాలా సంఘటనలు నా దృష్టికి వచ్చినాయి. అవి కూడా అరికడటానికి మేము ప్రయత్నించాం. ఒక్కొక్క బాటిల్ 35 రూపాయలు, 32 రూపాయలు, 33 రూపాయలు అలా అమ్మటం కూడా ఒక ధనయజ్ఞం పక్క జరుగుతూ ఉంటే దాన్ని ఎదుర్కొనడానికి మీరు ఒక జలయజ్ఞం, మంచినీటి జలయజ్ఞం మంచి మనసుతో చేస్తున్నందుకు మీకైతే మాత్రం మేము కృతజ్ఞతలుగా ఉంటాం. బట్ ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్క రోగి కూడా వాళ్ళకి తెలియకపోవచ్చు, మీ బసవపన్నయ్య గారి పేరు కానీ మీ గోపి గారి పేరు కానీ ఇక్కడ రాసించాం. మీ పేరు కూడా రాయలేదండి. మీరు ఈసారి గోపి గారి పేరు దాతల పేర్లు రాయటం మంచిదే. వాళ్ళని స్మరించుకోవటం కూడా అవసరం ఉంది. ఎస్పెషల్లీ మీ బసవపన్నయ్య గారిని, మీ నాన్నగారిని మేము స్మరించుకోవటం మాకు కూడా మా జన్మదినం ఏందని మేము భావిస్తున్నాం. ఇలాంటి వాటర్ ప్లాంట్స్ ఇప్పుడు 5 పెట్టారండి. ఒక్కొక్కటి 50,000 అవుతాయి. దాదాపు 2,50,000 రూపాయలు ఖరీదైన ప్లాంట్స్ 5 వాళ్ళ మనకి హాస్పిటల్లో డిఫరెంట్ పాయింట్లో పెట్టడం జరిగింది. రాగల రోజుల్లో ఇంకో 10 వాటర్ ప్లాంట్లు ఇస్తామని కూడా ప్రామిస్ చేసి మొత్తం 15 టార్గెట్ పెట్టారు. అదే టైంలో మా ఆఫీస్లో కూడా మీరు కాఫీ మేకర్ ఇచ్చారు. అది కూడా వండర్ఫుల్గా పనిచేస్తుంది. మీరు ఇచ్చే మిషన్ అయితే బాగుంది, కానీ మిషన్లో పెట్టే కాఫీ మాత్రం మాకు చాలా ఖర్చు అవుతుంది. అయినా కూడా మేము ఖర్చు చూసుకోకుండా వచ్చిన వాళ్ళందరికీ కూడా కాఫీలు ఇవ్వటం కూడా. ఏపీలోని డిస్టిలరీస్ యజమానుల వివరాలు ఇవ్వగలరా అని మేము సవాల్ విసిరామని, కానీ ప్రభుత్వం స్పందించలేదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఆమె విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ వద్ద 100కు డిస్టిలరీ కంపెనీలు నమోదయ్యాయని, కానీ 74% మద్యం సరఫరాను కేవలం 16 కంపెనీలే చేస్తున్నాయన్నారు. ఆదాన్ డిస్టిలరీస్ 2019లో మొదలైందని, 1164 మేర మద్యం సరఫరా ఆర్డర్ అదాన్ కంపెనీకే ఉన్నాయన్నారు. ఆదాన్ కంపెనీ వెనుక ఎంపీ విజయసాయిరెడ్డి ఉన్నారని, ఈ 2 కంపెనీలను ఆదాన్ బలవంతంగా చేజెక్కించుకుందని ఆమె ఆరోపించారు. చింతకాయల రాజేష్, పుట్టా మహేష్ వంటి వారికి చెందిన సంస్థలకు బలవంతంగా ఆదాన్ కంపెనీ చేజెక్కించుకుందన్నారు. ఎస్పీవై అగ్రస్ సంస్థకు 1800 కోట్ల మేర సరఫరా ఆర్డర్స్ ఉన్నాయని, ఈ సంస్థ వెనుక మిథున్ రెడ్డి ఉన్నారని పురంధేశ్వరి ఆరోపించారు. యాజమాన్యం ఏవైతే ఉందో వాటి వివరాలు ప్రజల ముందుకు తీసుకురావాలని చెప్పి ఆనాడు ఒక రకంగా సవాలు చేసినటువంటి సందర్భం. నేటి వరకు కూడా ఆ డిస్టిలరీస్ కావచ్చు, ఏ డిస్టిలరీస్ దగ్గర నుండి ప్రొక్యూర్ చేస్తున్నారు ఆ విషయాలు కావచ్చు, లేదా కంపెనీల వెనకాల ఉన్నటువంటి యాజమాన్యం కావచ్చు, వాటి గురించి ఇప్పటి వరకు కూడా ఎటువంటి వివరణ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనటువంటి సందర్భంలో ఇవాళ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరుగుతుంది. ఏపీఎస్బిసిఎల్ అంటే ఏపీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్. ఈ కార్పొరేషన్లో 100కు పైగా కంపెనీలు రిజిస్టర్ అయి ఉన్నాయి. 100కు పైగా కంపెనీలు రిజిస్టర్ అయి ఉన్నాయి. అంటే సాధారణంగా ఏపీ బెవరేజెస్ అనే సంస్థ ఈ కంపెనీల నుండి మద్యాన్ని సేకరించి షాప్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అయితే ఇవాళ ఈ 100 కంపెనీల్లో కేవలం 16 కంపెనీలకి మాత్రమే 74%, ఈ 16 కంపెనీల నుండే 74% మద్యం సేకరణ జరుగుతున్నది అని చెప్పి మీ ద్వారా నేను ప్రజల దృష్టికి నేను తీసుకొస్తున్నాను. అంటే 100కి పైగా రిజిస్టర్ అయి ఉన్నా కూడా 16 కంపెనీల దగ్గర నుండే అత్యధికంగా 74% మద్యం సేకరణ ఇవాళ జరుగుతుంది. 2019 అక్టోబర్ 2 అంటే గాంధీ జయంతి నాడు
SPY Galaxy Pure Grain Whiskey, SPY Galaxy Brandy, SPY HD Gold Brandy, SPY Champion Special Whiskey. వీటికి ఇవన్నీ కూడా ఈ SPY Agro కంపెనీని బలవంతంగా సబ్ లీజ్కి తీసుకుని ఇక్కడ తయారు చేయబడేటువంటి బ్రాండ్లు ఇవన్నీ కూడా. ఇందాక చెప్పాను నేను అదాన్ డిస్టిలరీ వెనకాల విజయసాయి రెడ్డి గారు ఉన్నట్టుగా మా దగ్గర ఉన్నటువంటి సమాచారం అని, అదేవిధంగా SPY Agros వెనక మిథున్ రెడ్డి గారు ఉన్నారనేది సమాచారం. అది కూడా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా MS బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ JR అసోసియేట్స్, ఇవి 2 కంపెనీలు. కానీ ఈ 2 కంపెనీలు ఒకే అడ్రస్ నుండి హైదరాబాద్ బంజారా హిల్స్, సారీ నేను ఇందాక అదాన్ వారిది అడ్రస్ తప్పుగా చెప్పాను. యాక్చువల్లీ ఈ MS బయోటెక్ వాళ్ళు ఒకే అడ్రస్ నుండి, వారు సాగర్ సొసైటీ ప్లాట్ నంబర్ 64 రోడ్ నంబర్ 2 బంజారా హిల్స్, అక్కడ నుండి ఈ 2 కంపెనీలు ఒకే అడ్రస్ నుండి వారి యొక్క కార్యక్రమాలని నిర్వహిస్తున్నారు. దీని యొక్క యజమాని వచ్చి పల్నాడు జిల్లా నర్సారావుపేట రొంపిచర్ల మండలం కర్లకుంట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కారు బైకు ఢీకొని 2 వ్యక్తులు మృతి చెందారు. కారులో ప్రయాణిస్తున్న మరో 6గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక నర్సారావుపేట ఆసుపత్రికి స్థానికులు తరలించారు. మృతులు కేతి కొండలు, కేతి వెంకటేశ్వర్లుగా పోలీసులు గుర్తించారు. సంఘటన స్థలానికి చేరుకొని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఫోన్లు మొత్తం ఇచ్చి పంపించాం సార్. ఇవండి బులెటిన్ విశేషాలు.